యోగ వాసిష్టం కథల్లో నిన్న అనాసక్తి యోగాన్ని గురించి చెబుతూ కృష్ణుడు అర్జునుడికి ఆత్మని గురించి చెబుతూ, నీవు బంధువులందరినీ చూసి మొహంలో పడవకు, నీవు ఆత్మస్వరూపుడివేను, ఆత్మకి సావు పుట్టుకులు లేవంటి చెప్తూ, ఆ తర్వాత ఈశ్వరుడికి కర్మలు అర్పితం చేసి నీవు ఈశ్వరార్పణ చేసి కర్మలు గావించు అని చెప్పాడు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు అర్జునుడు అడిగాడు, సంగత్యాగం అంటే ఏమిటి, బ్రహ్మార్పణం అంటే ఏమిటి, ఈశ్వరార్పణం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, వీటన్నిటిని గురించి నాకు చెప్పమని అన్నాడు. ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు. అప్పుడు భగవానుడు అంటున్నాడు, సంకల్పాలన్నీ నశిస్తే లభించే నిర్వికల్ప సమాధియే బ్రహ్మపదం అది అని చెప్పబడుతోంది. కాబట్టి మనస్సు నశిస్తే అంటే చిత్తము నశిస్తే స్వరూపంలో ఉండిపోతుంది, బ్రహ్మం తెలుస్తుంది అన్నమాట. ఆ నిర్వికల్ప సమాధి అవుతుంది. ఏ కోరికలు లేని స్థితే సమాధి, అదే బ్రహ్మపదం అని చెప్పబడుతోంది అన్నాడు. ఆ స్థితిని పొందటానికి చేసే ప్రయత్నమే జ్ఞానం అంటే జ్ఞానయోగం అని చెప్పబడుతుంది. నేను జగత్తు మున్నగు వాటిలో ఉండే అహంభావాన్ని, సత్యత్వ బుద్ధిని బ్రహ్మములో అర్పించటమే. అంటే నేను అహమనే భావాన్ని కూడా బ్రహ్మార్పణమే, బ్రహ్మకి సమర్పించటమే. సత్యత్వ బుద్ధిని కూడా బ్రహ్మములో అర్పించడం బ్రహ్మానికి. అందుకనే బ్రహ్మార్పణం అనబడుతోంది. అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. అంటే యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో సమర్పించబడే సమిధలు, యజ్ఞ వాటిక, యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని, అలాగే యజ్ఞము చేయించేవాడు, యజ్ఞము చేసేవాడు, అలాగే యజ్ఞం వల్ల కలిగే ఫలము అన్నీ కూడా బ్రహ్మమే. అంటే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే, బ్రహ్మము కానిది ఏదీ లేదు. కాబట్టి ఈ సారాన్ని గ్రహించు. అలా ఈ సారాన్ని గ్రహించిన మనుషుని బుద్ధిలో అహము మమకార భావాలు ఉండవు. అవి రెండు కూడా, అహము మమకార భావాలు కూడా నశించిపోతాయి. అప్పుడు అతనికి కర్మఫల త్యాగం సిద్ధిస్తుంది. అంటే కర్మ అంతా బ్రహ్మం అనే భావంతో చేసినప్పుడు ఇంకా స్వబుద్ధితో ఏది చేయటం అనేది జరగదు. కాబట్టి స్వబుద్ధితో చేయని ప్రతి పని, బ్రహ్మకి సమర్పిస్తున్న ప్రతి పని బ్రహ్మకే చెందుతుంది. కాబట్టి అతనికి ఇంకా ఏ పుణ్యపాపాలు అంటవు, కర్మఫల త్యాగం సిద్ధిస్తుంది. కర్మ చేస్తాడు, ఆ కర్మని త్యజించడం వల్ల, ఆ త్యజించడం వల్ల వచ్చే ఫలం ఏది ఉందో అదే లభిస్తుంది. కర్మఫల త్యాగం వల్ల ఏం జరుగుతుంది? మోక్షమే సిద్ధిస్తుంది. దీన్నే సన్యాసం, కర్మఫల త్యాగం దాన్ని ఏమంటారంటే సన్యాసం అని కూడా అంటారు. అంటే సన్యసించటము. ఏం సన్యసించడం? చేసే కర్మల యొక్క ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయటం, అదే సన్యాసం. అంటే సన్యాసులు కూడా ఖాళీగా ఏం కూర్చోరు కదా, వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టపడతారు లోక కళ్యాణం కోసం. కాబట్టి సన్యాసం అంటే ఏమిటంటే ఫలాన్ని కోరకుండా ఉండటమే సన్యాసం. దీనివల్ల సంకల్ప త్యాగం అనే అసంకల్ప స్థితి చేకూరుతుంది. సంకల్ప త్యాగం అన్న అసంకల్ప స్థితి అన్న ఒకటే కదా. సంకల్పాలను ఎప్పుడైతే మనం వదిలేసామో అప్పుడు అసంకల్ప స్థితిలో ఉన్నట్టు, సంకల్పం లేని స్థితిలో ఉన్నట్టే కదా. కాబట్టి ఆ సంకల్పాన్ని త్యాగం చేస్తే అసంకల్ప స్థితి చేకూరుతుంది. కల్పనలను అన్నిటినీ ఈశ్వరునిలో ఏకీభూతం చేసి దైవత్వ బుద్ధిని విలీనం చేయటమే ఈశ్వరార్పణ అనబడుతుంది. కాబట్టి మనకున్న కోరికలన్నిటినీ, కోరికలు అంటే మనం చేసే కర్మలు, ఈ కర్మలన్నిటినీ ఈశ్వరునిలో ఏకీభూతం చేసి, అంటే ఈశ్వరుని భావనతో మనం చేసి ఆ కర్మలన్నిటినీ ద్వైత బుద్ధిని విలీనం చేయటమే. ద్వైత బుద్ధి అంటే ఏమిటి? ఫలం కోరటం ద్వైత బుద్ధి. నేను వేరు, పరమాత్మ వేరు, లేకపోతే ఇంకొకటి వేరు, కాబట్టి ఈ ఫలం అంతా నాకే దక్కాలి అనేది ద్వైత బుద్ధి. ఈ ద్వైత బుద్ధిని వీడి, అంటే అంతా ఉన్నది పరమాత్మే, ఆ బ్రహ్మమే, చేసేది ఆ బ్రహ్మమే, చేయించేవాడు బ్రహ్మమే, ఆ ఫలము బ్రహ్మదే అని అనుకుంటూ ఏకత్వ బుద్ధి అవుతుంది కదా.
ఏకీభూతం అవుతుంది కదా కర్మ అంతా, అది చెప్తున్నారు అన్న. అందుకని కల్పనలు అన్నిటినీ ఈశ్వరునిలో ఏకీభూతం చేసి ద్వైత బుద్ధిని విలీనం చేయటమే ఈశ్వరార్పణ అనబడుతుంది. అది అనగా నాకు సామాన్యం పరం అనే 2 రూపాలు ఉన్నాయి. ఎవరికి? పరమాత్మకి. కృష్ణుడు చెబుతున్నాడు కదా అర్జునుడికి, అందుకు నాకు 2 రూపాలు ఉన్నాయి, సామాన్యం అనేది, పరం అనేది. అందులో హస్తపాదాది అవయవాలతోనూ శంఖ చక్ర గదాది ఆయుధాలతోనూ కూడింది సామాన్య రూపం, అంటే భౌతికంగా మనకు కనపడే రూపాలు. ఆద్యంతహీనం అనామయం అయినదే పరరూపం. 2వ రూపం ఎలాంటిది అంటే కనపడనది, ఆది అంతాలు లేనిది. అనామయం అంటే అంతటా ఆవరించి ఉన్నది, అది నా పరరూపం. ఒకటేమో హస్తపాదాది అవయవ రూపం, రెండోదేమో అనామయ రూపం. అది బ్రహ్మ పరమాత్మ మొదలైన శబ్దాల చేత చెప్పబడుతుంది. ఆ పర అనే రూపం ఎలా చెప్పబడుతుంది అంటే బ్రహ్మమని, ఇంకా రకరకాల పేర్లతో పరమాత్మ అని, అలాగే చైతన్యం అని ఇలా చెప్పబడుతుంది. నీవు జ్ఞానాన్ని పొందనంత వరకు చతుర్భుజ ఆకారాన్నే పూజిస్తూ ఉండు. అందుకే కదా అందరూ దేవాలయాలకు వెళ్ళి ముందు భగవంతుని చూసి అక్కడ చిత్తంలో ఉన్నటువంటి ముందుల కోరికలన్నిటినీ వదిలేసుకుని అక్కడ ప్రశాంతతను పొంది ముందు భగవదారాధన చేయటం నేర్పుతారు. మనం ఇంటి దగ్గర అయిన పూజాగృహంలోనో లేకపోతే దేవాలయాలన్నీ దేవతా విగ్రహాల దగ్గర. ఆ తర్వాత అంటే మనకి బుద్ధి మనకి జ్ఞానాన్ని పొందనంత వరకు ఆ రకంగా పూజ చేయి. చిత్తశుద్ధి పొంది నీవు ప్రబుద్ధుడు అయ్యావనుకో, ఈ నా పరరూపాన్ని గ్రహించగలవు. అప్పుడు పరరూపాన్ని గ్రహిస్తావు. అప్పటిదాకా ఈ పూజ చెయ్యి, చతుర్భుజ ఆకార పూజ. ఆ తర్వాత ప్రబుద్ధుడు అయితే నా పరరూపాన్ని చూస్తావు, గ్రహించగలవు అన్నాడు. అనాద్యంతమైన ఆ రూపాన్ని గ్రహిస్తే ఇంకా నీవు మరల జన్మించవు. అది నిజంగా అనుభూతిలోకి వస్తే ఆ నిరాకార నిర్వికార నిరంజన రూపాన్ని, ఆ తత్వాన్ని మన మనసులో గనక నిలబెట్టుకోగలిగితే, దాన్ని గ్రహించగలిగితే ఇంకా మళ్ళీ జన్మ లేదు. యోగ యుక్తుడివి అవు, సర్వత్రా సమదర్శినివి అవు. ఆత్మలో సర్వభూతాలని, సర్వభూతాల్లో ఆత్మని చూడు. అది విశ్వరూపం అంటే అదే కదా. అందరిలో ఉన్న ఆ పరమాత్మని చూడటం, అలా పరమాత్మలో అందరినీ చూడటం. మరి ఆయనలోనే కదా, ఆయన కుక్షి నుంచే కదా ఇదంతా బయటకు వెలువడింది. కాబట్టి ఆయనలో అందరినీ చూడగలగటం, అందరిలో ఆయన్ని చూడగలగటం, అది సాధన చెయ్యి. ప్రతిబింబాలకి ఆధారమైన అద్దంలాగా అన్ని జ్ఞానాలకి ఆధారమైన సాక్షి, నశించే శరీరాల్లో అవినాశి అయిన ఆత్మని చూచేవాడే సరిగా చూస్తున్నవాడు. ప్రతిబింబాలకు ఏది ఆధారం? అద్దం అంటే ప్రకృతే అద్దంలాగా. అన్ని జ్ఞానాలకి ఆధారం ఏది అంటే సాక్షి. సాక్షి అంటే పరమాత్మ. నశించే శరీరాల్లో అవినాశి ఎవరంటే ఆయనే కదా. ఆ నశించే శరీరాల్లో అవినాశి అయిన ఆత్మని కూడా చూడగలిగితే ఆడే నిజంగా చూస్తున్నవాడు, సరిగా చూపు వాడన్నమాట. ఓ కౌంతేయ, విషయాలకి ఇంద్రియాలకి కలిగే సంస్పర్శ వల్లనే శీతోష్ణాలు సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. అవి అనిత్యాలు, వాటిని సహించు. కాబట్టి సమబుద్ధితో ఉండాలి అని. సమబుద్ధితో అంటే శీతము ఉష్ణము మాన అవమానాలు అలాగే సుఖదుఖాలు ఇవన్నీ ఇంద్రియాలకి కలుగుతాయి. ఇంద్రియాల వలన మనకి లభిస్తూ ఉంటాయి ఈ 2 ద్వంద్వాలు. ఆ ద్వంద్వాలన్నీ ఏం చేయాలి? శాశ్వతం కాదు, ఇవి అనిత్యమైనటువంటివి అని తెలుసుకోవాలి. వాటిని సహించటం కూడా నేర్చుకోవాలి. వాస్తవానికి అద్వయ పరిపూర్ణ ఆనంద స్వభావం కలిగిన నీకు ఇంద్రియ స్పర్శలు సుఖదుఖాలు లేవు. ఎప్పుడైతే మనం అద్వయ పరిపూర్ణ స్థితికి ఆనందం కలిగి ఉంటామో, అంటే స్వస్వరూప జ్ఞానం కలిగి ఉంటాము, అంటే ఆత్మభావనలో ఉంటాము,
అప్పుడు ఈ ఇంద్రియ స్పర్శలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, ఏమీ ఉండవు. అసత్తుకి ఉనికి ఎక్కడుంది అసలు? అసత్తు అంటే లేనిది. రజ్జు సర్ప భ్రాంతి అన్నమాట. రజ్జులో తాడులో పాము ఎక్కడుంది? అది మన ఊహే. కానీ వాస్తవంగా దగ్గరికి వెళ్ళి చూస్తే అది తాడే అని మనకి నిశ్చయంగా తెలుస్తుంది. దూరంగా ఉండి అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు అది మనకి దూరంలో ఉన్నప్పుడు సరిగా కనపడక, అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు అది పాముగా మనం భ్రమిస్తాం, అంతే కదా. అలాగే ఇదంతా అసత్యమైనదే. ఈ పాముకి ఎలా ఉనికి లేదో వాస్తవంగా మనం తెలుసుకుంటే, అలాగే ఈ జగత్తుకు కూడా ఉనికి లేదు. ఇది అసత్యమైనటువంటిదే, దీనికి ఉనికి లేదు. అయితే సత్తుకు నాశనం లేదు. మరి పాము అనుకున్నప్పుడు అక్కడ ఉన్నది తాడే, అలాగే అనుకోకుండా ఆ పాము లేదు అని తెలిసిన తర్వాత కూడా అక్కడ ఉన్నది తాడే. తాడు పాముతో పోల్చుకున్నప్పుడు పాము అసత్యం, తాడు సత్యం. అలాగే ఈ జగత్తు బ్రహ్మతో పోల్చుకున్నప్పుడు బ్రహ్మ సత్యం, ఈ జగత్తు అసత్యం. కాబట్టి సత్తుకు నాశనం లేదు. అందువల్ల అసత్యాలైన సుఖదుఖాలు ఇంకెక్కడ ఉంటాయి? అసలు జగత్తే లేనప్పుడు ఈ జగత్తులో సంపాదించేటువంటి సుఖదుఖాలు ఎక్కడ ఉంటాయి? అలాగే పామే లేనప్పుడు ఇంకా పాము లేనప్పుడు ఇంకా పాము అది కల్పించింది, భయం కల్పించింది, కాటేసింది, పరిగెత్తుకొచ్చింది, ఇవన్నీ ఉండవు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ జగత్తే లేనప్పుడు దానికి సంబంధించిన సుఖ దుఃఖాలు కూడా, జగత్తు ఉంది అనుకుంటేనే అప్పుడు మనకి దానివల్ల సుఖ దుఃఖాలు ఏర్పడతాయి. అది లేదు అనుకుంటే ఇంకేమీ లేదు. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒక్కటే ఉంటుంది. కాబట్టి అక్కడ పాముతో పోల్చుకున్నప్పుడు తాడు ఒక్కటే శాశ్వతంగా ఎలా ఉందో, అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒక్కడే. మనం విచారణ వలన అది ఒక్కటే ఉంది అని తెలుసుకుంటాం. చేతనమైన నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ సుఖం లభిస్తే హర్షించదు. అది చేతనమైన ఆత్మ అంటే ఎప్పుడూ చైతన్యంతో ఉండే ఆత్మే కదా అది. అందుకని చేతనమైన నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ సుఖం లభిస్తే హర్షించదు, దుఃఖానికి వాడిపోదు. అదే కదా. ఎందుకని ప్రతిబింబమైన నీళ్లలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యుడు నీళ్ల కదలిక వలన సూర్యబింబం కదిలిన, సూర్యుడికి ఏ కదలిక లేకుండా, సూర్యుడికి ఏ అనుభూతి లేకుండా మామూలుగా తన స్థితిలో తాను అలాగే ఎలా ఉంటాడో, అలాగే నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పటికి కూడా అది సుఖ దుఃఖాలకి అతీతంగానే ఉంటుంది. కాబట్టి సుఖం లభిస్తే హర్షించదు, దుఃఖం వస్తే దుఃఖం వస్తే వాడిపోదు అని చెప్తున్నారు. ఇంకా ఆ ఉపదేశాన్ని కొనసాగించబోతున్నారు. అది రేపు చెప్పుకుందాం. స్వస్తి.